రోని కార్తెస్ వచ్చి 4 దినాలు అవుతుంది గాని మోక చూస్తుంటే గీతాప మన దిక్కు రోలు వలిగే ఎండలు కొట్టేటట్లయితే కనబడతలేదు. ఎందుకంటే వాన దేవుడు మన మొర ఇన్నడు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఈ పాటికి బండలు కాదు కదా పెద్ద పెద్ద గుండు వలిగే ఎండలు కొట్టాలి. సరే మనం ముచ్చటట్టు పెట్టుర్రి గాని మీది బాజు దిక్కు ఎండలు దంచి కొడుతున్నాయట. మరి ఇక ముచ్చటేందో చూద్దాం పారి. రోని కార్తెస్ వచ్చింది గాని గీతాప రోలు వగిలేటట్లయితే కొడతలేవు ఎండలు. మన దిక్కంటే ఎండ దేవుడు జర్రంత సల్లబడ్డాడు గాని మీది బాజుకు దంచి ధన్యాలు బుక్కిస్తుండు. ఢిల్లీ ఉత్తరప్రదేశ్ దిక్కు ఎండలు జయంగా జనం పొయ్యిల పెట్టి ఉడికిచ్చినట్లయితుర్రు. పొద్దున 7 గంటల సందే 32 డిగ్రీలు దంచుకుంటా మాపడ్జం వచ్చేటొరకు హాఫ్ సెంచరీ కొడుతుందట. కొర్రాయోళ్ళే మండుతున్న ఎండ జయంగా ఒక్కో జాగల పని మీదెళ్లే జనం దడుసుకొని ఇంట్లోనే ఉంటుర్రట. అయితే ఢిల్లీలో పొద్దంతా ఎండ దంచుడు దంచి పొద్దుకి ఇన్ని వాన చినుకులు రాలినాయట. దీంతోని అప్పటిదాకా పొయ్యిలో పెట్టినట్లున్న జనం హమ్మయ్య అని అనుకుర్రు. ఎండ కోపలేక కాంగ్రెస్ పెద్ద రాహుల్ గాంధీ సారు ఓ మీటింగ్లా నెత్తి మీద ఇన్ని నీళ్ళు జల్లుకుండు. ఎండలు ఎట్లనో మోర్దోపున్నాయి, అందుకే నెత్తి మీద ఏం లేకుండా వట్టిగా బయటికి రాకుర్రి, వచ్చి లేందో పరిశాన్ కాకుర్రి అన్నట్లు చెప్తుర్రట అక్కడి అధికారులు. ఓ దిక్కు ఆగడు, ఇంకో దిక్కు వడగాల్పులు పెడుతుంటే జనాలకు పట్ట పగటీలే సుక్కలు చూసే గోసైతుంది. గింత తెలిసి కూడా ఆయనతో మాకేమైతుంది అని వట్టిగా బయట తిరగకుర్రి అని ఒక తీరుగా మొత్తుకుంటుర్రు అధికారులు. ఒక్కో జాగలనైతే 50 డిగ్రీల పైనే కొడుతుందట ఎండ. అందుకే జర్ర ఎండలు వెనకపట్టు పట్టేదాకా పైలంగా ఉండమంటుర్రు మొగులధికారులు. చూడాలి మరి మన లెక్క వాళ్ళు కూడా ఎప్పుడు నిమ్మల పడతారో ఇక.